బీఆర్కే న్యాయ వేదికకు స్వాగతం. ప్రతి మనిషి తన దైనందిన జీవితంలో వస్తువుల క్రయ విక్రయాలు జరుపుతుంటారు. కష్టపడి సంపాదించిన ధనాన్ని వెచ్చించి కొనుగోలు చేసేటప్పుడు నాణ్యత గల వస్తువులనే కొనాలని భావిస్తుంటాడు. ఎందుకంటే డబ్బులు ఊరికే రావు. ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటాం, కానీ సరైన వైద్యం అందించలేదని భావిస్తాం. ఊబర్, ఓలా, ర్యాపిడో వాహనాల్లో మనం బుక్ చేసుకున్న సమయంలో చూపించిన నగదు, గమ్యం చేరిన తర్వాత చూపించే నగదు తేడా ఎందుకు వస్తుంది? మనం హోటల్కి వెళ్ళి తిన్న డబ్బులకు, అంటే ఆ ఫుడ్కి డబ్బులకి మనం న్యాయంగా, అంటే ఆ డబ్బులకి న్యాయం జరగలేని అని కూడా భావిస్తాం. సహజంగా మనం వస్తువులు కొనుగోలు చేస్తుంటాం, వాటి నాణ్యత ప్రమాణం చూసుకోం, వాటికి ఉన్న ఎక్స్పైరీ డేట్ని కూడా చూసుకోం. మరి ఇలాంటి సమస్యలు ఎన్నో వస్తుంటాయి. మరి వాటికి పరిష్కార మార్గాలేంటి? వినియోగదారుల రక్షణ కోసం ఏదైనా చట్టాలు ఉన్నాయా? ఎవరికి ఫిర్యాదు చేయాలి? దీనిపై మాట్లాడటానికి యువ న్యాయవాది షరీఫ్ గారు మనతో ఉన్నారు. అలాగే స్క్రీన్పై కనబడుతున్న నంబర్లకు ఫోన్ చేసి మీకు ఎలాంటి లీగల్ సమస్యలు ఉన్నా న్యాయవేదికలో చెప్పుకుంటే మీకు కావలసిన న్యాయ సలహాలు అందించే ప్రయత్నం చేస్తాం. ఇక న్యాయవేదిక కార్యక్రమానికి షరీఫ్ గారికి స్వాగతం. ముందుగా నమస్కారం సార్. నమస్తే సార్, ముందుగా వినియోగదారుల రక్షణ చట్టం అనేది తీసుకురావడానికి గల ఆవశ్యకత ఎందుకు వచ్చింది? అలాగనే వినియోగదారుల రక్షణ చట్టం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి? సార్, వినియోగదారుల చట్టం అనేది మనకి మనకి మన కాన్స్టిట్యూషన్ ఏర్పాటై మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి సివిల్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి, హ్యూమన్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి చాలా చట్టాలనేవి వచ్చాయి. మన ప్రాపర్టీ రైట్స్, మన ఫండమెంటల్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి చాలా చట్టాలు అనేవి ఏర్పాటు చేశారు సార్. సో కానీ కన్జ్యూమర్ ఎవరైతే వినియోగదారులు అయితే ఉన్నారో వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించడానికి, అంటే సత్వరంగా పరిష్కరించడానికి ఎటువంటి చట్టాలు అప్పుడు లేవు. సో దానికోసం అని చెప్పేసి ఒక కొత్త చట్టాన్ని ఏర్పాటు చేసి కన్జ్యూమర్ కమిషన్స్, కన్జ్యూమర్ ఫోరం, అంతకు ముందు పాత చట్టం ప్రకారం కన్జ్యూమర్ ఫోరమ్స్ అనేవాళ్ళు, ఇప్పుడు కొత్త చట్టం 2019లో పూర్తిగా కొత్త రూపాంతరం చెందిన చట్టం ఉన్నది. సో దాని ప్రకారం వచ్చేసి కన్జ్యూమర్ కమిషన్స్ అని చెప్పేసి అంటారు. సో కన్జ్యూమర్ కమిషన్స్ అక్కడికి వెళ్ళి మన గ్రీవెన్స్ రిపోర్ట్ చేసి మనకు జరిగిన నష్టాన్ని, అప్పుడు మనం ఒక సేవ వినియోగించుకున్నా లేదా ఒక వస్తువు ఏదైనా కొన్నా, దానిలో వస్తువులో మనకి నాణ్యత లోపం ఉన్నా, లేకపోతే మనకు రావాల్సినటువంటి పూర్తి క్వాంటిటీ మనకు రాకపోయిన వస్తువు, మనకి ఏదైనా లోపం ఉన్న వస్తువులో మనకి ఇచ్చిన వస్తువులో లోపం ఏమైనా ఉన్నా, మనకు సేవ అందించిన సేవలో ఏమైనా లోటు సర్వీస్ డెఫిషియన్సీ అంటారు, సర్వీస్ డెఫిషియన్సీ ఉన్నా కానీ ఇటువంటి వాటి కోసం మనం కన్జ్యూమర్ కమిషన్ కి అప్రోచ్ అయ్యి మనకు రావాల్సిన ప్రొడక్ట్, మనకు రావాల్సిన సేవ పూర్తిగా మనం పొందే అవకాశం ఉన్నది సార్. అండ్ వాళ్ళు ఎవరైనా కానీ అమ్మేవాళ్ళు ఎటువంటివైనా అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్, అంటే వాళ్ళు ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్స్ చేయడం, మిస్లీడ్ చేయడం, ఇటువంటివి చేసినా కూడా కన్జ్యూమర్ కమిషన్స్ రిపోర్ట్ చేసి వాళ్ళపైన యాక్షన్ తీసుకునే విధంగా మనం చూడవచ్చు సార్. రైట్. అంటే ఇప్పుడు సాధారణంగా వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? వినియోగదారులు దోపిడీకి, అంటే ఏ విధమైన దోపిడీకి గురవుతున్నారు? ఈ విధంగా వినియోగదారుడు దోపిడీకి గురవుతున్నాడని తెలుసుకున్నప్పుడు వినియోగదారుల రక్షణ చట్టం అనేది ఒకటి ఉంది అని చెప్పేసి ఈవెన్ వినియోగదారులకు కూడా తెలియదు. సామాన్య వ్యక్తులుగానే ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా తెలియదు. సమస్య వచ్చినప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళి ఫిర్యాదు చేయాలనేది కూడా తెలియదు. సో దాన్ని ఎలా చూడాలి? ఏ విధంగా దీన్ని పరిష్కరించాలి? సార్, మనకి చాలా రకాలుగా మోసం, అంటే వ్యాపారం చేసే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏముంటది సార్? ఎక్కువ లాభం పొందడం ఉంటది. ఆ ఎక్కువ లాభం పొందడం కోసం అనేది కొన్నిసార్లు అందరు వ్యాపారస్తులని చెప్పేసి అనలేం మనం. చాలా మంది వ్యాపారస్తులు నిజాయితీగా వ్యాపారం చేస్తున్నా, చాలా తక్కువ మంది ఎక్కడో వాళ్ళు ఏంటంటే అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ని వాళ్ళు అడాప్ట్ చేసుకొని మనకి నాణ్యత లేని వస్తువులను ఇవ్వడం, మనకి రావాల్సిన సేవ కన్నా తక్కువ సేవ ఇవ్వడం, తక్కువ సేవ పొందే లెక్కన చేయడం. అంటే మన ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మన సర్వీస్ డెఫిషియన్సీ కింద మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనకు మెడికల్ నెగ్లిజెన్స్ కేసెస్ ని చూడొచ్చు మనం. సో మెడికల్ నెగ్లిజెన్స్ కేసెస్ లో ఏంటంటే మెడికల్ నెగ్లిజెన్సెస్ కేసెస్ చూడొచ్చు. అండ్ మనకి
ఏదైనా వస్తువు రావాల్సినప్పుడు దాంట్లో క్వాంటిటీ తక్కువ ఉంటది. అది మనం ఎక్కడ అంటే మళ్ళీ ఆయన దగ్గరికి ఆ షాప్ దగ్గరికి మనం వెళ్తే ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకో, ఎవరికి ఎస్. చెప్పుకుంటావు చెప్పుకో, ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పి నెగ్లిజెంట్ ఆన్సర్స్ ఇస్తారు. అవును. సో దానివల్ల ఏమైతది, మామూలుగా సాధారణ వ్యక్తులు అరే వీళ్ళని ఎవ్వరు ఏం చేసేది లేదా, వీళ్ళని ఏం చేయలేమా అని చెప్పేసి వాళ్ళు మనోవేదనకు గురయ్యి ఆగిపోతారు, కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోరు వాళ్ళ మీద. సో అలాంటి వాళ్ళ కోసం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉన్నది సార్. వాళ్ళు వచ్చి కన్జ్యూమర్ గ్రీవెన్స్ మనకి ఆన్లైన్ కూడా ఉంటది. సో ఆన్లైన్ లో అయినా లేదంటే ఈదాకిల్ ఉంటది, ఆన్లైన్ లో అయినా, లేకపోతే మన ప్రతి జిల్లా కోర్టులో ఒక కన్జ్యూమర్ కమిషన్ ఉంటది కంపల్సరీగా. అక్కడికి వెళ్ళిన కక్షిదారుడే, మనమే ఒక అడ్వకేట్ ని ఎంగేజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనమే సొంతంగా అక్కడ కేసు ఫైల్ చేసుకోవచ్చు. అది కాకుండా ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ చూసుకున్నా గానీ సార్, మనకి కన్స్ట్రక్షన్స్ లో కూడా ఏం చేస్తారంటే వాళ్ళు కాంట్రాక్ట్ లో టర్మ్స్ కొన్ని ఉంటాయి. అంటే మీరు కాంట్రాక్ట్ లో మీకు ఇంటికి ఇది చేస్తాము, మీకు ఈ ఇంటీరియర్ ఇట్లా ఇస్తాము, మీకు టైల్స్ ఇట్లా ఇస్తాము, మీకు ఇంత టైంలో మీకు ప్రాపర్టీ డెలివరీ ఇచ్చేస్తాము అని చెప్పేసి కాంట్రాక్ట్ లో టర్మ్స్ అన్ని మెన్షన్ చేసుకొని అగ్రిమెంట్ ఎంటర్ అయిపోయి ముందు అడ్వాన్స్ తీసుకొని లేకుంటే బుకింగ్ అమౌంట్ తీసుకొని ఆ, వాళ్ళు అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయిపోతారు. కానీ ఇన్ టైంలో డెలివరీ అనేది ఇవ్వరు ప్రాపర్టీది. సో అప్పుడైనా ఎక్కడికి వెళ్ళి అప్రోచ్ అవ్వాలి, కన్జ్యూమర్ కమిషన్ కి రావాలి. అక్కడికి వస్తే వాళ్ళని ముక్కు పిండి వాళ్ళు మనం కట్టిన అడ్వాన్స్ వడ్డీతో సహా వసూలు చేయడమో లేకపోతే వాళ్ళతో ఆ పని చేయించడం చేస్తారు ఖచ్చితంగా. అట్లా. ఓకే సార్. విజయనగరం నుంచి అజయ్ ఒక కాలర్ ఉన్నారు. అజయ్ గారు నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి సార్, మీ సమస్య ఏంటండి? సార్ ఏం లేదు, మా బ్రదర్ది చిన్న ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అండి. మ్యారేజ్ అయ్యి 12 years అయింది. 5 years. సార్ త్వరగా చెప్పండి. అయింది. ఇప్పుడు ఒక 7 years 2018 నుంచి కొంచెం దూరంగా ఉన్నారన్నమాట వాళ్ళిద్దరు. దూరంగా ఉంటాం. నెక్స్ట్ వాడు ఆల్రెడీ వేసాడు అనమాట. ఏవో చిన్న చిన్న డిస్ప్యూట్స్ మీద తను 498 కేసు ఫైల్ చేసింది మా అందరి మీద, మా నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ మీద. అప్పటి నుంచి దూరంగా ఉన్నారు. 2017 నుంచి డివోర్స్ కూడా వీడు వెయిటేజ్ జరిగింది. డివోర్స్ కూడా తను రాకపోవటం, వీడు వెళ్ళే టైంకి ఆవిడ రాకపోవటం కరెక్ట్ గా అవ్వలేదు అనమాట. ఆ డివోర్స్ కేసు కూడా కొట్టడం జరిగింది ఒక 5 years అయిన తర్వాత. 2017 అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 7-8 years కదా. ఇప్పుడు ఏం లేదు, వీడు ఇలా ఉండిపోయాడండి. మరి మ్యారేజ్ లేదు, ఏమీ లేదు. తనేమని తను భరిస్తుంది, వీడి బట్టి వీడున్నాడు. మరి మీ సజెషన్ ఏంటి సార్? దీని మీద సజెషన్ ఇవ్వగలరా? ఎస్ లాయర్ గారు, 7 years అయింది మ్యారేజ్ మ్యారేజ్. అనేది చూసారా, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఇప్పుడు మీరు ప్రవీణ్ గారు కాబట్టి నేనేం ప్రెజ్యూమ్ చేస్తున్నా అంటే మీరు హిందూస్ అని చెప్పేసి ప్రెజ్యూమ్ చేస్తున్నా. మ్యారేజ్ కూడా హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారమే జరిగి ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. సో మీరే డైవర్స్ ఫైల్ చేశారు, రైట్? సో మీరే డైవర్స్ ఫైల్ చేశారు. ఆవిడ ఏం చేశారంటే మీ పైన, మీ ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ మీద 498A కేసు ఫైల్ చేశారు. మీరు ఒక పని చేయొచ్చు సార్, 498A కేసు అట్రాక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి మీరు హైకోర్టుకి క్వాస్ట్ అప్రోచ్ అవ్వచ్చు. ఒకటి అంటే ఆ 498 పర్స్పెక్టివ్ వచ్చేసి. తర్వాత మీ బ్రదర్ మ్యారేజ్ లేకుండా 7 years నుంచి అట్లాగే ఉండిపోయారు అంటున్నారు. ఇక్కడ ఇంకోటి కూడా ఆలోచించాలి, ఆవిడ కూడా అట్లానే ఉండిపోవాలి. ఇక్కడ ఏంటంటే మన హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఒక మ్యారేజ్, ఒక లివింగ్ స్పౌస్ ఉన్నప్పుడు ఇంకొక పెళ్లి చేసుకోవడం చట్ట ప్రకారం ఏంటంటే ఆ రెండో పెళ్లి చెల్లదు. సెకండ్ మ్యారేజ్ అనేది వాయిడ్ మ్యారేజ్ గా కన్సిడర్ చేస్తారు. మ్యారేజ్ అనేది చెల్లుబాటు అవ్వదు, అది వైడ్ మ్యారేజ్ అవుతుంది. సో మ్యారేజ్ చేసుకోవడానికి లేదన్నమాట. డైవర్స్ అయిన తర్వాతనే కంపల్సరీగా చేసుకోవాలి. బెటర్ మీరు ఏంటంటే ఇద్దరు ఆమెతో ఏమన్నా అంటే మీరు కంటెస్ట్ చేస్తే ఏంటంటే అది ప్రొలాంగ్ అవ్వకుండా పోయి ఇంకొక 2-3 సంవత్సరాలు కూడా టైం పట్టే అవకాశం ఉంటుంది ఈ కంటెస్టెడ్ కేసెస్ అయితే. మీరు ఒకసారి ఏమైనా పాసిబుల్ అయితే వాళ్ళతో మాట్లాడి మ్యూచువల్ గా కన్వర్ట్ చేయడానికి ట్రై చేయండి. లేదంటే స్పీడీ డిస్పోజల్, ఇలా ఏజ్ అయిపోతుందని చెప్పేసి హైకోర్టులో ఒక రిట్ ఫైల్ చేసుకొని స్పీడీ డిస్పోజల్ అడగండి. ఇలా 7 years అవుతుంది కేసు ఫైల్ చేసి ఇప్పటిదాకా, అది ఇంకా హియరింగ్ స్టేజ్ కి రాలేదు. ఇది మ్యారేజ్ డిస్ప్యూట్, ఏజ్ అయిపోతుంది, లేదంటే ఇంకో మ్యారేజ్ రిలేషన్ వస్తుంది, ఇప్పుడు సబ్సిస్టింగ్ ఉన్న మ్యారేజ్ ని డిజాల్వ్ చేయండి అని చెప్పేసి డిజాల్వ్ చేయడానికి అక్కడ రన్నింగ్ ఉన్న, అక్కడ మీకు హిందూ మ్యారేజ్ ఓపీ ఫైల్ చేసి ఉంటారు, హెచ్ఎంఓపి అక్కడ రన్నింగ్ ఉన్న హెచ్ఎంఓపిని స్పీడీ డిస్పోజల్ చేయండి అని చెప్పేసి హైకోర్టులో ఒక రిట్ ఫైల్ చేసి డైరెక్షన్ తెచ్చుకోండి. లోయర్ కోర్టు స్పీడీ డిస్పోజల్ చేసే అవకాశం అవుతున్నది. లేదంటే
మ్యూచువల్ గా వాళ్ళతో మాట్లాడి మ్యూచువల్ గా చేసుకొని క్లోజ్ చేయడానికైనా చూడండి. ఇవి Okay. రెండే పాసిబిలిటీస్ ఉన్నాయి సార్ సార్. మరో లేదంటే కాలర్ మాత్రం ఉన్నారు మీరు మరో కాలర్ ఉన్నారు రాగదీప్తి గారు మహబూబ్ నగర్ నుంచి. దీప్తి గారు చెప్పండి. నమస్తే సార్. నమస్కారం అమ్మ. టీవీ రాగదీప్తి గారు టీవీ మ్యూట్లో పెట్టండి, త్వరగా చెప్పండి, క్లారిటీగా చెప్పండి. ఓకే. మాట్లాడండి. హలో. చెప్పండి అమ్మా. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మా హస్బెండ్ 3 years బ్యాక్ చనిపోయారు సార్ యాక్సిడెంట్ లో. మ్మ్. అయితే రాయల్ సుందరంకి అప్లై చేశారు సార్ ఇన్సూరెన్స్. అది నాకు రాలేదు సార్. అది ఇన్సూరెన్స్ ఇంకా రాలే. అవును సార్. దాంట్లో దీప్తి రెడ్డి అని రాపిచ్చారు సార్. మ్మ్. నా పేరు మామూలుగా రాగదీప్తి, దీప్తి రెడ్డి పెట్టినందుకు రాలేదు సార్ అది. ఓకే. అది సర్టిఫికెట్లో నేమ్ కరెక్షన్ ఉంది అని చెప్పేసి మీరు మీది దీప్తి రెడ్డి అని అట్లా మీది పేరేంటమ్మా? హెచ్ఎంఓపి ఎంవిఓపి ఫైల్ చేశారా? విత్ ఇన్ 6 months లో ఫైల్ చేశారా? ఎఫ్ఐఆర్ అదంతా తీసుకొని ఎంవిఓపి ఫైల్ చేశారా ఇన్సూరెన్స్ కంపెనీ మీద? చేశారమ్మా. సరే, ఎంవిఓపి ఫైల్ చేసుకోవాలమ్మా. దానికైతే ఎంవిఓపి ఫైల్ చేసుకొని మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఓపీ ఉంటుంది, అక్కడ ఫిల్ చేసుకొని మీ పేరు తప్పు ఉంది అంటున్నారు కదా, ఆ ఫ్యాక్ట్స్ ని కోర్టుకి తీసుకొని వెళ్ళండి. అంటే ఎందులో తప్పు ఉంది, నామినీలో తప్పు ఉందా లేకపోతే మీది ఆధార్ కార్డ్స్ ఏమైనా తప్పు ఉన్నదా అనేది మీరు అది ఎందులో మిస్టేక్ ఉన్నది అనేది డిస్క్లోజ్ చేయలేదు. మీ కరెక్ట్ నేమ్ ఏంటనేది మీరు చూడండి. మీది నేమ్ కరెక్షన్ ఉంటే కనుక ఆ నేమ్ కరెక్షన్ ఉందని చెప్పేసి ఒక అప్డేట్ కోర్ట్ నోటీస్ కి తీసుకొని వస్తూ అఫెమ్ చేసి తీసుకోవచ్చు. లేదు పూర్తిగా పేరే మార్చుకోవాలనుకుంటే పబ్లికేషన్ మీరు గెజెట్ పబ్లికేషన్ కి వెళ్ళి మీ పేరంతా పూర్తిగా మార్పించుకొని మళ్ళీ అదే కోర్టుకి సబ్మిట్ చేసుకోండి. అది నేమ్ రిజెక్షన్ అనేది ఇట్స్ నాట్ ఏ గ్రౌండ్ ఫర్ రిజెక్టింగ్ అమౌంట్ అమ్మా. సో నేమ్ అనేది చేంజ్ ఉందని చెప్పేసి వాళ్ళు రిజెక్ట్ చేయడానికి అయితే ఇన్సూరెన్స్ లేదు. మీరు ఖచ్చితంగా గెలుస్తారు. ఇట్స్ అదేంటంటే క్లరికల్ ఎర్రర్, అది అంతే. మీరు నామినీ కాకుండా పోరు, అది ఇట్స్ జస్ట్ ఏ క్లరికల్ ఎర్రర్. అది నేమ్ చేంజ్, నేమ్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నది అనేది ఇట్స్ జస్ట్ ఏ క్లరికల్ ఎర్రర్. సో అది ట్రాన్స్క్రైబ్ చేయొచ్చు, అధిగమించవచ్చు, అదేం లేదు. మీకు ఇన్సూరెన్స్ వస్తుందమ్మా, మీరు అది ఫైట్ చేయండి, వస్తుంది. రైట్ సార్. మరో కాలర్ ఉన్నారు ఫణీంద్రబాబు జగేపేట నుంచి. ఫణీంద్రబాబు చెప్పండి సార్. సార్ మీ సమస్య ఏంటండి? సార్ మాది మొన్న హెచ్ఎంఓపి నందిగం కోర్టులో జిల్లా కోర్టులో వేసారండి హెచ్ఎంఓపి. ఏం కేసు అండి అది? హలో చెప్పండి. డైవర్స్ అయితే డైవర్స్ క్యాన్సిల్ అయినాయండి, డిక్లైన్ చేశారు మేడం గారు, జడ్జి గారు. హలో చెప్పండి. వింటున్నాం సార్. అయితే ఇప్పుడు 490 కేసు రన్నింగ్ అవుతుందండి. 490 కేసు వేసారు, మరి ఇది కంటిన్యూ అవుతుందండి. అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే దానికి ముందు ఎట్లా ప్రాసెస్ చేయాలి ఏందని నాకు ఒకటి కనుక్కోవడానికి కలుద్దామని మాట్లాడదాం ఫోన్ చేశాను. రైట్. ఎక్కడైంది సార్ కేసు? ఎక్కడైంది కేసు? ఎక్కడైంది ఫణీంద్ర గారు? సార్ కేసు ఎక్కడైంది? కేసు ఇప్పుడు 498 జగ్గపేటలో అయిందండి. నందిగం కోర్టులో హెచ్ఎంఓపి వేశారు. అది మొన్న పోయిన నెల డిసెంబర్ నెలలో క్యాన్సిల్ అయింది. మీరే ఫైల్ చేశారు? డైవర్స్ కేసు మీరు ఫైల్ చేశారా, మీ వైఫ్ తరపు నుంచి ఫైల్ చేశారా సార్? అది ఎట్లా అయింది? ఫణి గారు సరే సార్, సరే చూడండి. ఇక 498 కేసు ఏంటంటే ఒకవేళ డైవర్స్ మీరు ఫైల్ చేస్తుంటే డైవర్స్ మీరే విడాకుల మా వైఫ్ గారు వేశారండి. విడాకులు కూడా ఆమె వేసింది, 498 కూడా ఆమెనే వేసింది, రెండు. అవునండి, ఆమె వేసింది. అందులో కంప్లీట్ ట్రయల్ అయ్యి డైవర్స్ లో అయితే అది డైవర్స్ అయితే డిగ్రీ మీ వాళ్ళకి ఫేవరబుల్ గా ఇవ్వలేదు. డైవర్స్ ని వాళ్ళ పిటిషన్ ని డిస్మిస్ చేశారు కాబట్టి అందులో వాళ్ళ క్రాస్ ఎగ్జామినేషన్ రిపోర్ట్ లో గానీ వాళ్ళ ప్లెయింట్ లో ఉన్నవన్నీ కూడా కన్సిడర్ చేయలేదు. సో అవన్నీ తీసుకొని వచ్చి వాళ్ళు నాకు తెలిసి డైవర్స్ కూడా ఫైల్ చేస్తుంటారు. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు క్రూయల్టీ గ్రౌండ్ తీసుకొని ఫైల్ చేస్తుంటారు డైవర్స్ కూడా. సో ఇక్కడ 498 కూడా అదే క్రూయల్టీ గ్రౌండ్ క్లైమ్ చేస్తున్నారు కాబట్టి అక్కడ డిస్మిస్ అయింది కాబట్టి దాన్ని ఒక ఎవిడెన్షియరీ వాల్యూ తీసుకొని మీరు క్వాష్ కి అప్లై చేసుకోండి. మీకు క్వాష్ అయిపోయే స్కోప్ ఎక్కువ ఉంటుంది సార్. అంటే వాళ్ళు అక్కడ క్రూయల్టీని ప్రూవ్ చేయలేకపోయారు. సేమ్ క్రూయల్టీ ఇక్కడ కూడా అంత సేమ్ బ్రీత్ అండ్ సేమ్ ట్రాన్సాక్షన్ ఉంది కాబట్టి క్వాష్ అవుతుంది సార్. అక్కడ నుంచి తీసుకొని ఆ క్రూయల్టీ అనేది అక్కడ సస్టైన్ అవ్వలేదు, సేమ్ బ్రీత్ సేమ్ ట్రాన్సాక్షన్ క్రూయల్టీని ఇక్కడ కూడా క్లైమ్ చేస్తున్నారు అని చెప్పేసి హైకోర్టుకి అప్లై చేసుకోండి. క్వాష్ అయ్యే అవకాశం ఎక్కువ ఉన్నది సార్. రైట్ సార్.
మరో కాలర్ ఉన్నారు, మాధవరెడ్డి గారు ఉన్నారు కడప నుంచి. సో మాధవరెడ్డి గారితో మాట్లాడే ముందు ఒక చిన్న క్వశ్చన్ అండి. అంటే ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతూ ఈ వైద్యం సరిగ్గా అందించకపోతే సరిగ్గా క్లెయిమ్ అంటే వాళ్ళు బిల్లు వేసేటప్పుడు మాత్రం చాలా ఎక్కువగా ఇస్తూ ఉంటారు. అంటే వైద్యం నిర్వహించిన ఆసుపత్రి అధిక బిల్లులు వసూలు చేసి సరైన వైద్యం అందించలేదని మనం భావించినట్లయితే అప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఏ విధంగా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది? సార్ ఇవి అనేది సార్ ఇది నెగ్లిజెన్స్, మెడికల్ నెగ్లిజెన్స్ అనేది డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ కేటగిరీలోకి వస్తుంది సార్ ఇది. సో అంటే నెగ్లిజెన్సీ అనే టర్మ్ ని మనం ఫస్ట్ చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. నెగ్లిజెన్స్ అంటే ఏంటి? నెగ్లిజెన్స్ అంటే ఏంటి? నేను నా కెపాసిటీలో ఒక పనిని నా దృష్టి అంతా అక్కడ కేంద్రీకరించి చాలా జాగ్రత్తగా నిర్వహించాల్సిన ఒక నా బాధ్యత, నా కర్తవ్యాన్ని నేను అంత ఏకాగ్రతతో నిర్వహించకపోవడం వల్ల నా సేవ వినియోగం పొందుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, దోస్ హూ ఆర్ అవైలింగ్ మై సర్వీస్ ఫెల్ట్ ఇట్ డెఫిషియెంట్. సో అంటే నా సేవ ఎవరైతే వినియోగం పొందుతున్నారో అతనికి అది లోపం కనిపించినప్పుడు, దానివల్ల నాకు ఏదైనా నష్టం జరిగినప్పుడు నేను కన్జ్యూమర్ కమిషన్ కి 100% అప్రోచ్ అయ్యే, నాకు ఆ డెఫిషియన్సీని నేను కనుక ప్రూవ్ చేసుకోగలిగితే మెడికల్ నెగ్లిజెన్సీ అనేది దానికి ఏంటంటే సార్ ఇది హీనియస్ గా కన్సిడర్ చేస్తుంది కన్జ్యూమర్ కమిషన్. అంటే మనం మన ప్రాణాన్ని తీసుకుని వెళ్ళి ఒక వ్యక్తి చేతుల్లో పెట్టేస్తున్నాము. సో అటువంటప్పుడు చాలా జాగ్రత్తగా తను పూర్తి ఏకాగ్రత, తనకు వచ్చిన పూర్తి స్కిల్ ని అందులో ఉపయోగించి పూర్తి జాగ్రత్తతో మనకు వైద్యం చేయాల్సిన కర్తవ్యం వాళ్ళది. సో దానిలో వాళ్ళు ఏకాగ్రత గాని వాళ్ళ జాగ్రత్త గాని పాటించకుండా, వాళ్ళ స్కిల్ వాళ్ళ నైపుణ్యాన్ని పూర్తిగా వినియోగించకుండా, వాళ్ళు చేసిన సేవ లోటు ఉంటే దానివల్ల మనకి నష్టం జరిగి ఉంటే మన 100% కన్జ్యూమర్ కమిషన్ కి అప్రోచ్ అయితే చాలా భారీ మొత్తంలో క్లెయిమ్ అవార్డ్ చేస్తారు సార్ కన్జ్యూమర్ కమిషన్స్. ఇందులో ఏం జరుగుతుంటాయి అంటే సార్, యూజువల్ గా ప్రాక్టీస్ లేని వాళ్ళు, అంటే ప్రాక్టీస్ చేయడానికి అనర్హులు మనం చూస్తాం. లోకల్ ఆర్ఎంపీస్ కూడా వాళ్ళు ఏం చేయాలి, అక్కడ లోకల్ ఆర్ఎంపీస్ ఏం చేయాలి, వాళ్ళ ఊర్లో ఏమైనా ఉంటే ప్రైమరీగా ఫస్ట్ ఎయిడ్ లెక్కన మాత్రమే ట్రీట్మెంట్ చేయాలి. అలా కాకుండా వీళ్ళు ఏంటంటే డెంగ్యూ, మలేరియాలు, ఫీవర్స్, కొన్ని చోట్ల అయితే సర్జరీస్ కూడా చేస్తున్నారు సార్. ఇవన్నీ కూడా వాళ్ళ ఆథరైజ్డ్ కాదన్నమాట. అంటే ఆథరైజ్డ్ పర్సన్ చేస్తూ ఉండాలి, వాళ్ళకి ఆ ప్రాపర్ స్కిల్ ఉండాలి, ఆ స్కిల్ ని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇటువంటివి ఏమైనా డెఫిషియన్సీ ఉన్నప్పుడు 100% మన కన్జ్యూమర్ కమిషన్ కి అప్రోచ్ అయ్యి ఇది రిపోర్ట్ చేస్తే వాళ్ళ మీద మెడికల్ కౌన్సిల్ కి రిపోర్ట్ చేసి వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోవడంతో పాటు ఆ హాస్పిటల్ యాజమాన్యంతో మనకి భారీ మొత్తంలో నష్టపరిహారాన్ని ఇప్పిస్తారు సార్. రైట్. సో మనం మెడికల్ నెగ్లిజెన్సీ చేసుకుంటే అవుతుంది సార్, మంచిగా అవుతుంది. ఎస్. ఓకే సార్, మనం ఇప్పుడు కన్జ్యూమర్ ఫోరంలో అంటే ప్రతి వినియోగదారుడు ఎక్కడో ఒక చోట మోసపోతూ ఉంటాడు. సో అలాంటి వినియోగదారుడికి అంటే మనం ఇప్పుడు పోలీస్ కోసం అయితే 100 డైల్ చేస్తాం, అలాగనే ఇంకేదైనా టెలిఫోన్ సంబంధించింది అయితే రకరకాల 125 అని, 198, 137 అని, రైల్వే టోల్ ఫ్రీ అని ఇలాంటివి ఉంటాయి. అలాగనే సైబర్ క్రైమ్ మీద 1930 అంటే 1930 అవి మనం టోల్ ఫ్రీ కాల్ చేస్తాం. 193. ఇప్పుడు వినియోగదారులకు ఎక్కడైనా అన్యాయం జరిగితే వాళ్ళు సులువుగా కంప్లైంట్ చేయడం కోసము జస్ట్ వాళ్ళ ఫోన్ నుంచి ఒక కంప్లైంట్ చేయవచ్చు అనుకుంటారు. సో దానికి వెసులుబాటు ఏమైనా ఉందా? టోల్ ఫ్రీ నెంబర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి సార్, టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి. అండ్ దానికన్నా కూడా మనకి ఆన్లైన్ వెబ్సైట్ ఉంటుంది, ఈదాకిల్ అని ఉంటుంది సార్ మనకి. అండ్ నేషనల్ కన్జ్యూమర్ కమిషన్ పోర్టల్ ఉంటుంది, మనం దానిలో లాగిన్ అయ్యి కూడా వాళ్ళకి మనం అక్కడ కంప్లైంట్ మనం ఫైల్ చేస్తే వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళకి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఉంటుంది, అక్కడ నుంచి నోటీసెస్ పంపిస్తారు, ఆన్లైన్ నోటీసెస్ కానీ. తర్వాత అక్కడ నుంచి నోటీస్ పంపించి తర్వాత మనకి లోకల్, ఇప్పుడు మనం ఏదైనా ఫుడ్ సెక్టర్ నుంచి రిలేటెడ్ డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ క్లెయిమ్ చేస్తే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కి నోటీసెస్ పంపించి ఆ కన్సర్న్ రెస్టారెంట్ కానీ యాజమాన్యం మీద కానీ యాక్షన్ తీసుకోమని చెప్పేసి అంటారు. సో అలాగే మనకి ఈ నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్స్ వచ్చేది సార్ ఉన్నాయి, ఒక 2-3 ఉన్నాయి, కానీ అవి మనకి అంత ఎఫెక్టివ్ గా పనిచేస్తాయా అంటే వాళ్ళు అంత ఎఫెక్టివ్ గా అయితే పనిచేయరు. సో దానికన్నా మనం బెటర్ గో ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ది కంప్లైంట్ ఈస్ బెటర్ సార్. ఈ దాకిల్లో మనకి ఈ పోర్టల్ మనం లాగిన్ అయ్యి అక్కడ చేసుకుంటే బెటర్. ఆన్లైన్ నెంబర్ వచ్చేసి మనకి అది 1800114000 నెంబర్ ఉంటుంది సార్. ఆ నెంబర్ తో మనం కాల్ చేసి ట్రై చేస్తే కనుక
మన కన్జ్యూమర్ గ్రీవెన్స్ని అక్కడ రిపోర్ట్ చేయొచ్చు మనం. రైట్ సార్, మరొక కాలర్ ఉన్నారు మాధవ్ రెడ్డి గారు కడప నుంచి. నమస్కారం మాధవ్ రెడ్డి గారు. నమస్కారం సార్. సార్ చెప్పండి సార్. ఏం లేదు సార్, లాయర్ గారికి నమస్కారం. ఉమ్, నేను ఒక ఓవరాల్ గా ఒక రైతులకు ఉన్నటువంటి సమస్యను మీ ముందు ఉంచుతున్నాను. సార్ ఏమిటి అంటే సార్, రెగ్యులర్ గా క్రాప్ లోన్ అంటే రైతులు రెగ్యులర్ గా క్రాప్ లోన్ రెన్యువల్ చేసిన కొత్త లోన్ తీసుకున్నప్పటికీ ఆ యొక్క రైతులకు బ్యాంకు నుంచి బ్యాంక్ 5 రూపాయలు, రైతు వాటా నుంచి 5 రూపాయలు, ప్రభుత్వం నుంచి 5 రూపాయలు, గతంలో 1,00,000 రూపాయలు ఉన్నది, ఇప్పుడు 2 లక్షలు ఉంది. కానీ అది బ్యాంకింగ్ వ్యవస్థ సరిగా చేయటం లేదు. ఒకవేళ ఎవరైనా రైతు సడన్ గా మరణించినా, యాక్సిడెంట్ లో మరణించినా, రైతు ఉత్పత్తులు ఏదైనా వాహనాల్లో తీసుకెళ్తూ మరణించినా, మామూలు సహజంగా ఇంటి దగ్గరండి ఏదన్నా చనిపోయినా వాటికి ఇన్సూరెన్స్ ఉంది సార్. అవి బ్యాంకులు చేసినా చేయకపోయినా రైతులకు న్యాయం జరగటంలే. ఆ యొక్క ఇన్సూరెన్స్ పాలసీ మీద రైతుకు న్యాయం జరగాలంటే ఓవరాల్ గా నా ఒక్కరికే కాదు, ఇది యావత్ రైతులకు వర్తించేటటువంటి విషయం సార్. దీని మీద క్లుప్తంగా కాకుండా పూర్తి వివరాలతో ఎక్కడ సంప్రదించవచ్చు అనే విషయాలు కూడా చెప్తే నాతో పాటు చూసే రైతు బిడ్డలు కూడా సంతోషిస్తారు సార్. రైట్. అలాగే కూల్ డ్రింక్స్ ఎక్కడైనా చిన్న చిన్న షాపులు అధిక రేట్ అమ్ముతున్నారు. 5 రూపాయలు, 7 రూపాయలు, 4 రూపాయల నుంచి. ఆ చిన్న షాపుల మీద కంప్లైంట్ చేయలేము, వాడి దగ్గర బిల్లు ఉండదు. కనుక కూల్ డ్రింక్స్ విషయాలలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి, చాలా తేడాలు ఉన్నాయి. ఎక్కువ రేట్లు అమ్ముతూనే ఉన్నారు. కాబట్టి వాటి మీద కూడా ఒకసారి వివరణ ఇస్తే బాగుంటుందని. ఓకే సార్, ఓకే. లాయర్ గారు ఒక్క 1 మినిట్లో క్లియర్ చేసేస్తారా? చెప్పేస్తాను సార్. ఇది మీరు 2 క్వశ్చన్స్ రైట్ చేశారు సార్. ఇందులో ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ లో వచ్చేసి 2 పాయింట్స్ రైట్ చేశారు. మళ్ళీ మీకు లోన్స్ వాళ్ళు సరిగ్గా ప్రాపర్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయట్లేదు, హెవీగా ఛార్జ్ చేస్తున్నారని చెప్పేసి క్లెయిమ్ చేశారు. ఆ ప్రాపర్ హెవీ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నట్టుగా మీకు ఎక్కడైనా అనిపిస్తే, వాళ్ళు ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తే బియాండ్ నార్మ్స్ ఛార్జ్ చేస్తున్నట్టుగా అనిపిస్తే, దాన్ని కూడా మనం మళ్ళీ కన్జ్యూమర్ కమిషన్ కి అప్రోచ్ అయ్యి ఇవి యాజ్ పర్ నార్మ్స్ వాళ్ళు ఛార్జ్ చేయాల్సిన ఇంట్రెస్ట్, నా నుంచి ఎక్కువ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేశారు అని చెప్పేసి మనం ప్రూవ్ చేసుకోగలిగితే మాత్రం కంపల్సరీగా అందులోంచి మనకి ఇంట్రెస్ట్ వాళ్ళకి ఫైన్ కూడా వేస్తారు సార్. ఇంకొకటి అందులో మీరు ఇంకొక అడిగిన క్వశ్చన్, ఇన్సూరెన్స్ ఉంటాయి, దాన్ని క్లెయిమ్ చేసుకోవడం ఎట్లా అని చెప్పేసి అన్నారు. ఎవరైనా లోన్ చేసిన ప్రతి ఒక్కరికి ఆ లోన్ చేసిన యాజమాన్యమే ఒక ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటుంది వాళ్ళ లోన్ ని సెక్యూర్ చేసుకోవడం కోసం. ఆ లోన్ అమౌంట్ ని కూడా మన ఇన్సూరెన్స్ ని కూడా మీరు బాండ్ తీసుకొని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు 100%. అది మనకి ఆ డీటెయిల్స్ మనకి స్టార్టింగ్ లోనే ఇస్తారు. ఆ డీటెయిల్స్ పట్టుకొని మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకొని వీళ్ళకి ఎటువంటి రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం ఉండదు లోను. తర్వాత థ్యాంక్ యూ లాయర్ గారు. ఈరోజు సమయం తక్కువగా ఉంది కాబట్టి దీన్ని క్లోజ్ చేస్తున్నాం. వచ్చినందుకు ధన్యవాదాలు. ఇది ఇవాల్టి స్పెషల్ టాపిక్. మరో టాపిక్తో రేపు సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే న్యాయవేదికలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగు. సార్.